ఏంటి కృష్ణ ఇంత లేటుగా వస్తున్నావు? కాల్ టాక్సీ డ్రైవర్ బతికే ఇంతండి. ఎయిర్పోర్ట్కి పికప్ కోసం వెళ్ళాను. ఫ్లైట్ లేట్ అయింది, అందుకే లేట్గా వస్తున్నాను. బ్యాచులర్ అయ్యుండి కూడా రాత్రి పగళ్ళు ఎంత కష్టపడాలా? నేను ఒంటరిగా ఇక్కడ ఉండొచ్చు, కానీ నేను ఒంటరివాని కాదండి. మా ఊళ్ళో సిస్టర్ ఉంది, అమ్మ ఉంది, ఇక్కడ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళంతా నా మీద ఆధారపడ్డ వాళ్ళే. చాలా బాధ్యతలు ఉన్నాయి. అలాంటప్పుడు కష్టపడాల్సిందే కదండి. మీ ఇంట్లో వాళ్ళ గురించే కాకుండా ఫ్రెండ్స్ గురించి కూడా కష్టపడాలా? మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. మీకున్న బరువు బాధ్యతలే కాకుండా నేను ఒక పని చెప్పాను. నాకేదన్నా ఉద్యోగం చూసారా? చాలా చోట్ల చెప్పుంచానండి, తొందరలోనే దొరుకుతుంది. ఎవర్రా ఈ టైంలో? నేనమ్మా కృష్ణని. పక్కనెవరు? ప్రీనా? ఈ టైంలో మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? కాంపౌండ్ లో అందరు నిద్రపోయేటప్పుడు మీకు మాట్లాడరా? ఏం లేదమ్మా, ప్రియన్ అనేదైనా ఉద్యోగం చూడమంది. ఆ విషయం గురించే మాట్లాడుకుంటున్నాం అంతే. ఇదేమి నమ్మశక్యంగా లేదే. ఆ విషయం అయితే రేపు పొద్దున్నే మాట్లాడుకోవచ్చుగా. ఇంత రాత్రప్పుడు ఒంటరిగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి? ఈ విషయాన్ని నేనంత తేలిగ్గా వదలను. ఇందులో ఏదో కిటుకుంది. ఏంటమ్మా మీరు? ఒక దగ్గర ఉండేవాళ్ళం, స్నేహం కొద్దీ మాట్లాడితే మీరు తప్పుగా మరో రకంగా మాట్లాడతారేంటి? ముందు పరిచయం స్నేహం అంటూనే మొదలవుతుంది. మీలాంటి కేసులు నా సర్వీసులో నేను ఎన్ని చూడలేదంటారు? చూడండి, నా ఇంటికి ఒక గౌరవం ఉంది. అది చెడిపోతే నేను సహించను. ఏంటమ్మా ఇది? ఇంత చిన్న విషయాన్ని పెద్ద విషయం చేస్తా? ఏంటే ఏదే చిన్న విషయం? వయసులో ఉన్న ఒక అబ్బాయి అమ్మాయి అర్ధరాత్రి పూట మాట్లాడుకోవడం చిన్న విషయమా? మిమ్మల్ని ఇలా కాదే. ఏ గోపి, అర్చన, అర్చన బయటికి రండి. ఏమండి, లేవండి. అర్చన! ఏమైందమ్మా? ఎందుకలా అరుస్తున్నారు? ఏంటా? అదిగో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. తప్పుగా అనుకోకండి బావా. నేను బాత్రూమ్ నుంచి వస్తుంటే తను ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చాడు. నా ఉద్యోగం సంగతి ఏమైందని అడుగుతుంటే ఈవిడొచ్చి తప్పుగా అనుకుని ఇలా అరిచి గొడవ చేస్తుంది. ఆ విషయం అర్ధరాత్రి మాట్లాడాల్సిన పనేంటి? పొద్దున్నే ఉండడా? అందరి ముందు మాట్లాడొచ్చు కదా. ఏమ్మా, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా నీకు? నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడటమేనా? అయినా కృష్ణతో ప్రియ ఉద్యోగం గురించి చెప్పింది నేనే. అది మాట్లాడితే కూడా తప్ప? ఓహో, జాకెట్లకి హుక్కులు గుట్టే పనేననుకున్నాను. ఈ లింకులు కూడా పెడుతున్నావా? ఏమ్మా, ఏం మాట్లాడుతున్నావు? వయసు రాగానే సరికాదు. ఆ వయసు తగ్గ ఓపిక నిదానం మారుతీరు ఉండాలి. కాస్త వెనక ముందు చూసుకొని మాట్లాడు. అయినా ఓ ఆడమగ మాట్లాడటం తప్ప? మాట్లాడకూడదు. మాట్లాడితే తప్పే. అది అర్ధరాత్రి మాట్లాడటం ఇంకా తప్పు. అది నేనే కాదు, లోకంలో ఎవరైనా తప్పు పడతారు. నేను ఈ రోజు చూశాను. అసలు ఈ భాగవతం ఎంతకాలం నుంచి జరుగుతుందో ఎవరికి తెలుసు? అమ్మా, దయచేసి ప్రియ గురించి అలా మాట్లాడద్దు. తను చాలా మంచి అమ్మాయి. పాపం జీవితంలో మోసపోయింది. అయినా వాళ్ళిద్దరూ ఆ రోజు ఉద్యోగం గురించి కారులో మాట్లాడుకున్నారు. మళ్ళీ అదే మాట్లాడుకుని ఉంటారు, అంతే కదా? నీ సమాధానం నాకు సరిపోదయ్యా. దీని తోడబుట్టింది అక్కడ మౌనంగా నిలబడింది. దీని సంగతి దానికి బాగా తెలుసు. చాలే ఆపమ్మా. అది నా చెల్లి. దాని గురించి నాకు బాగా తెలుసు. అది తప్పుగా నడుచుకునే పిల్ల కాదు. అనవసరంగా మాట్లాడితే ఊరుకోను. ఆహా, అంత మంచిది కాబట్టే పెళ్లి కాకుండానే తల్లై కూర్చుందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? దాని కర్మకాలి ఓ మగాడిని నమ్మి మోసపోయింది. అంతేకాని అదేం బుద్ధి లేని తిరుగుడు తిరిగేది కాదు. అది అర్థం చేసుకోండి. నిజంగానే మీరు చెప్పినట్టు అది తప్పుడుదే అయితే మీ కంట పడేలా అది మాట్లాడుండేది కాదు. దానికి మనసులో ఏ దురుద్దేశం లేదు కాబట్టే అది మీ కంట పడింది. అనవసరంగా ఏదేదో మాట్లాడి వాళ్ళ భవిష్యత్తుని మీరు నాశనం చేయకండి. బాగా చెప్పారండి. వాళ్ళు నిజంగా తప్పు చేసి వాళ్ళైతే ఇలా కనిపించరు. మా ఫ్రెండ్ చాలా మంచివాడండి. అలానే ప్రియ కూడా చాలా బుద్ధిమంతురాలు. వాళ్ళ స్థానంలో మీ మనవడో మనవరాలో ఉంటే ఇలానే మాట్లాడేవారా? ఏంటి అందరూ దాన్ని సమర్థిస్తున్నారు? నాకెదురు తిరిగి మాట్లాడితే మొత్తాన్ని ఖాళీ చేయిస్తాను. అమ్మా, ఆవేశపడకండి అమ్మా. కాంపౌండ్కి చెడ్డ పేరు వస్తుందేమోనన్న మీ బాధ నాకు అర్థమైంది. చూడండి, ఇక్కడున్న అందరూ నమ్ముతున్నారు వాళ్ళిద్దరూ తప్పు చేయలేదని. అలాంటప్పుడు మీరందరినీ రూములు ఖాళీ చేస్తానడం కరెక్ట్ కాదు. మీకు అనుమానం వచ్చింది కాబట్టి
ఇప్పుడు ఇంత గొడవ జరిగింది కాబట్టి చెప్తున్నాను. ఈ కాంపౌండ్లో కృష్ణ ప్రియ మళ్ళీ మాట్లాడుకోరు. నేను మాటిస్తున్నాను, సరేనా? నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. నీ మాట మీద ఇంకా ఈ విషయం వదిలేస్తున్నాను. ఇక మీదట ఇలా జరగకుండా చూసుకునే బాధ్యత నీది. వెళ్ళండి. ఏమండి, ఆ రోజు ప్రియ నా కారులో వచ్చిందని అపార్థం చేసుకొని అనరాని మాటలన్నీ అన్నారు. ఈ రోజు ఆవిడ అలా మాట్లాడితే మేము ఏ తప్పు చేసి ఉండమని మా మీదంతా నమ్మకంతో మాట్లాడినందుకు చాలా థ్యాంక్స్ అండి. సర్లే వెళ్ళు. అర్చన, పదండి. ఏంట్రీ ఇదంతా? సర్లే పదరా, లోపలికి వెళ్దాం పదండి. చాలా థ్యాంక్స్ అక్క. ఆవిడికి సమర్థించి ఇంకా ఈ గొడవని పెద్ద చేస్తావేమోనని భయపడ్డాను. ఇందాక ఆవిడ అలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటే ఆ భయం ఇంకా ఎక్కువైంది. కానీ అందరి ముందు నా పరువు దక్కేలా, నా గౌరవాన్ని కాపాడి నన్ను సంతోషపడేలా చేశా. అందరి ముందు నిన్ను సమర్థించానని ఇంకా నీ వ్యవహారం సాగించొచ్చని అనుకోకు. అక్క, నార్మల్. నిన్ను కాపాడాలని సమర్థిస్తూ మాట్లాడలేదు. ఈ కుటుంబ గౌరవం మంట కలవకూడదని అలా మాట్లాడాను. అర్చన, ఏంటిది? బయట ఎలా మాట్లాడి లోపల ఇలా మాట్లాడుతున్నావు? నీకు ప్రియ మీద నమ్మకం లేదా? ఎలా నమ్మమంటారండి? ఎలా నమ్మమంటారు? ఆ రోజే తప్పని దీన్ని హెచ్చరించాను. నా మాట మీద గౌరవం ఉంటే మళ్ళీ వాడితో మాట్లాడుతుందా? మీరు మాటి మాటికి దాన్ని సమర్థించకండి. మీ అండ చూసుకుని ఇలాంటి పనులు చేస్తుంది. వాడితో ఎన్నోసార్లు ఇక పక్కపక్క మాట్లాడటం నేను చూశాను. అక్క, నేను చెప్తే వినదు, మీరేమో నమ్మరు. అక్క, నేను చెప్పేది మాట్లాడుకో. అది. ముందు అందరూ అలాగే అంటారు, ఆ తర్వాత అసలు కదా. ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా నువ్వు ఉండడానికి వీల్లేదు. పోవే అవతలకి. అర్చన, మీరు మాట్లాడకండి. రేపు జరగరాంది ఏదైనా జరిగితే తలదించుకొని నిలబడాల్సింది మనం. నువ్వు బయటికి వెళ్ళవే. అర్చన, ప్రియ మీద పగ తెచ్చుకుంటున్నావా? పగ ప్రతీకారాలున్నదాన్నైతే నా కొడుక్కి పాలివ్వమని దీని చేతికిచ్చేదాన్నా? నేనిలా మాట్లాడుతున్నది కేవలం మీ గౌరవం కోసం. అర్థం చేసుకోండి. ఏంటి గౌరవమా? ఇచ్చిన మాట మర్చిపోయావా? ప్రియని మన ఇంట్లోనే జాగ్రత్తగా చూసుకుంటాం అని చెప్పాం. ఆ మాట మర్చిపోయావా? చెప్పు. మాట కోసం గౌరవాన్ని పోగొట్టుకుంటారా? ఈ రోజు దీనివల్ల ఈ కాంపౌండ్ లో మన పరువు అంతా పోయింది. అందుకే ఇక నుంచి ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదని నిర్ణయం తీసుకున్నా. నీ నిర్ణయంలో ఏ మార్పు లేదు. అర్చన, ఆవేశపడి నిర్ణయాలు తీసుకోవద్దు ప్లీజ్. బావా, వద్దు. నా కోసం మీరు గొడవ పడొద్దు. ఎప్పుడైతే నా తోడబుట్టిన అక్కే నన్ను అవమానించిందో ఇంకా నేను ఇక్కడ ఉండటం మంచిది కాదు. వెళ్తాను బావా. ప్రియా, నీకేమైనా పిచ్చా? అదేదో ఆవేశంలో నోటుకొచ్చినట్టు మాట్లాడుతోంది. నువ్వు కూడా అలాగే మాట్లాడతావేంటి? లేదు బావా, నేను వెళ్తాను. దయచేసి నన్ను ఆపే ప్రయత్నం చేయకండి. నా మూలంగా ఎవరి గౌరవ మర్యాదలకి నష్టం జరగకూడదు. నేను వెళ్తాను బావా. సర్లే చూడు, ఈ ఒక్క రాత్రికి ఆగు. రేపొద్దున నేనే తీసుకెళ్ళి దింపుతాను. వెళ్ళి పడుకో. నువ్వు వెళ్ళు.
కమిన్ సార్. కమేన్. What the hell? క్యాబిన్ లో మీటింగ్ జరుగుతున్న మొబైల్ స్విచ్ ఆఫ్ చేయాలని తెలీదా? అది కనీసం సైలెంట్ లో పెట్టాలని కామన్ సెన్స్ కూడా లేదా? ఐ సెడ్ అవుట్. గెట్ అవుట్. అది కాదు సార్. ఐ సెడ్ అవుట్. అవుట్. వాట్ ఇస్ దిస్ కావ్య? నువ్వు అపాయింట్ చేసిన మొబైల్ ఎలా ఆపరేట్ చేయాలో తెలీదా? కనీసం క్యాబిన్ లోకి వచ్చి మొబైల్ ఆఫ్ చేయాలని చెప్పాలి కదా నువ్వు. వెళ్ళు నేర్పించు ఆవిడకి. I'm extremely sorry, gentlemen. Let's carry on to the meeting. మల్లిక, ఆయన ఫోన్ ఆఫ్ చేయమంటే ఆఫ్ చేయకుండా ఎందుకు అలా ఉండిపోయావు? అక్క, నాకు ఫోన్ స్విచ్ ఆఫ్ ఎలా చేయాలో తెలీదు. అందుకే నాకు ఫోన్ వద్దంటే మీరే కొనిచ్చారు. ఇప్పుడు చూడండి ఎలా జరిగిందో. ఐమ్ సారీ మల్లిక. సర్లే, ఆయన అరిచారని బాధపడకు. నేను చెప్తానులే, నువ్వు వెళ్ళి పని చూసుకో. Okay, gentlemen. We'll sign up. Okay, sir. Okay. Thank you. Thank you. Thank Okay, you so sir. much. Mr. Shankar, please. చెప్పావా? ఓకే, అందుకే చెప్పాను ఇల్ట్రేషన్ పనిలో పెట్టుకోవద్దని. పాపం తన తప్పేమీ లేదు మల్స్. తనకు ఆ ఫోన్ ఎలా స్విచ్ ఆఫ్ చేయాలో తెలీదు. అలాగా? లోపలికి రావచ్చా అండి? Come in. మేడం, మళ్ళీ ఏమైంది మల్లిక? నాకు ఈ ఉద్యోగం అంత కరెక్ట్ కాదు. నేను వెళ్ళిపోతాను. మల్లిక, నేను ఆయనకి నచ్చి చెప్పాను. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళు. లేదు మేడం, నాకు ఈ ఆఫీస్ పని అంతగా తెలీదు. ఏదైనా ఇంట్లో పాచి పని చేసుకుంటాను. ఎప్పుడైనా మిమ్మల్ని చూడాలనిపిస్తే అప్పుడు చూసేసి వెళ్తాను. మల్లిక, నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, ఇక్కడే పని చేసుకో. నిజంగానే సార్? యా, బట్ ఎప్పుడన్నా క్యాబిన్కి వచ్చే ముందు మాత్రం సెల్ ఆఫ్ చేసుకునిరా, లేకపోతే సైలెంట్ పెట్టుకునిరా. అర్థమైందా? సరే సార్. సార్, మీరు నాతో మాట్లాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎక్కడికి వెళ్ళను సార్, ఇక్కడే పని చేసుకుంటాను. ఇట్స్ ఓకే, బట్ ఈసారి నాకు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయి. ఓకే? మల్లిక, వెళ్ళు. బాబు ఆపమ్మా. ప్రియా, ప్రియా, అమ్మా, ప్రియా, అమ్మా. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? ఏంటి అల్లుడు గారు ఏడుస్తోందేంటి? అయినా ఇంత పొద్దునొచ్చారేంటి? చెప్తానండి, ముందు లోపలికి పదండి. రామ్మా, ఏడవకు. యాండి, ఏమిటే కూర్చోమ్మా. అల్లుడు గారు? నమస్కారం అండి. కూర్చోండి. ఏంటి అల్లుడు గారు ప్రియం తీసుకుని పొద్దున్నే వచ్చారు? ఏం జరిగింది? చెప్తాను, కూర్చోండి. మీరు కూర్చోండి. ఏంటండి ప్రియ ఏడుస్తుంది ఎందుకు? ఊరుకోమ్మా. అసలు ఏం జరిగిందంటే,
అదండి జరిగింది.